ఆదోనిలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మెల్లనహుట్టి, చిరుతపల్లి, ఉరుకుంద, కామవరం, ఎరికేరి గ్రామాలకు బస్సు రావటం లేదని నాయకులు ధర్నా చేశారు. 5 గ్రామాల నుండి దాదాపు 250 మంది విద్యార్థులు చదువుకోవటానికి వస్తున్నారు. కానీ వీరందరికీ బస్సు లేకపోవటం సిగ్గుచేటుగా అభివర్ణిస్తున్నారు. దీనిపై వెంటనే సబ్ కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సరైన టైంలో బస్సు రావాలని, అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్కి వినతి పత్రం అందించారు. కలెక్టర్ కార్యాలయంలోన మరి ఆదోని పట్టణానికి సంబంధించి మరి చిరుతపల్లి, మల్లనగట్టి, కామవరము, ఉరుకుందు మరి ఇలా అనేక రకాల గ్రామాల నుంచి ఈరోజు 250 మంది విద్యార్థులు ఈరోజు ఆదోనిలో డిపో మేనేజర్ గారికి పాసులు కడితే గతంలోన పాసులు ఉద్దేశంలో ఉంచుకొని గతంలో బస్సు అనేది విడిచడం జరిగింది. మరి ఈ రోజు క్లాసులు అనేది స్టార్ట్ అయినాయి. మరి గతంలో సమయానికి కేటాయించినటువంటి బస్సు ఈ రోజు ఈ అకాడమిక్ ఇయర్ అనేది కేటాయించలేకపోయారు. ఈ రోజు బస్సు విద్యార్థులు పాసులు కట్టించుకొని ఈ రోజు దాదాపుగా 5 గ్రామాల నుంచి ఈ రోజు ఆదోనికి చదువుకోవడానికి వస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు మరి ఈ రోజు సమయానికి బస్సు కేటాయించినప్పుడు ఈ రోజు పాసులు వేలకు ఛార్జీలు పెంచి మరి ఈ రోజు పాసులు కట్టించుకుంటున్న విద్యార్థులతోన మరి విద్యార్థులతో పాసులు కట్టించుకొని ఈ రోజు సమయానికి బస్సు కేటాయించకపోవడం అనేది ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. అనేక రకాలుగా వినతి పత్రాలు కూడా ఇచ్చాము. మరి ఇంతవరకు అనేది విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏమాత్రం కూడా పండించుకోవడం లేదు. మల్లనగట్టి, చిరుతపల్లి, కామవరము ఈ గ్రామాలకు సంబంధించి 5 గ్రామాలకు సంబంధించి సమయానికి బస్సు కేటాయించకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఈ రోజు సిద్ధంగా ఉన్నామని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్, డిఎస్ఏ విద్యార్థి సంఘంగా